అందరికీ నమస్కారం అండి. ఒక గోలకరాయి రెండు తలకాయి డ్రామాకి అందులో ఉన్న సందేహ సమాహారానికి స్వాగతం. చాలా సందేహాలు ఉండిపోయినాయి. రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి రాయి సంఘటన అనేది పెద్ద ఎత్తున మమ్మల్ని అందరినీ, మా ముఖ్యమంత్రి గారి మీద రాయి దాడి అనేది మమ్మల్ని తీవ్రంగా కలచివేసింది, మా మనసుల్ని పిండేసింది. దాని గురించి చర్చించుకోవాలనుకుంటున్నాము. అందుమూలంగా మా మనసులు పిండేసిన మూలంగా రాష్ట్ర ప్రజానీకానికి ఒక విజ్ఞప్తి ఏంటి అంటే, ముఖ్యమంత్రి గారి 5 ఏళ్ల పాలన తర్వాత ఎన్నో బాధలు మీరందరూ పడిన తర్వాత ఆయన గారి పాలనలో మీకు వ్యతిరేకత రావడం అనేది సర్వసాధారణమే. ఉద్యోగాలు రాని యువతకు గాని, సమయానికి జీతాలు రాని ఉద్యోగులకు కానీ, పంట కొనక గిట్టుబాటు ధర ఇవ్వక నష్టపోయినటువంటి రైతులకు కానీ, మద్య నిషేధం చేస్తామని చెప్పేసి చేయకపోతే వచ్చి మహిళలకు వచ్చిన ఇబ్బంది కానీ, రోడ్డు యాక్సిడెంట్ లో ప్రాణాలు కోల్పోయి కొంతల వాళ్ళ రోడ్లలో యాక్సిడెంట్ లో ప్రాణాలు కోల్పోతే వాళ్ళ కుటుంబాలకు వచ్చినటువంటి బాధ వల్ల కానీ, ప్రాజెక్టులు పూర్తవక వాటరు కరెంటు విషయాల్లో ఇబ్బందులు పడుతున్నటువంటి సామాన్యులకు కానీ, ఒకటి కాదు రెండు కాదు ఇలా రకరకాలుగా కుల సమీకరణాలు, మత సమీకరణాలు, ఇట్లా ఎన్నో విషయాల మీద రాష్ట్ర ప్రజానీకానికి అందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద వాళ్ళ కోపం ఉన్నమాట వాస్తవం. దాన్ని మేము ఒప్పుకుంటున్నాం. కానీ మీ కోపాన్ని ఇలా రాళ్ల దాడి రూపంలో, చెప్పుల దాడి రూపంలో, ఇంకేమన్నా దాడులు లాంటివి చేస్తే ఇప్పుడు రాజకీయ పరిస్థితుల దృష్ట్యా దాన్ని కూడా సింపతిగా క్రియేట్ చేసుకుని చిన్న గాయానికి హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీ చేసినంత సూట్లు, హాస్పిటల్ సూట్లు వేసి గందరగోళం చేసి నిన్నటి నుంచి తిప్పుకుంటున్నారు కదా. ఇట్లాంటి పరిస్థితులన్నింటినీ క్రియేట్ చేసుకుని వాళ్ళకున్న మీడియా ద్వారా, పేపర్ల ద్వారా, సోషల్ మీడియా ద్వారా, యూట్యూబ్ ఛానల్స్ ద్వారా సింపతి గెయిన్ చేయడానికి ప్రయత్నించి నార్మల్ గా ఓటు వేయకూడదు అనుకున్న వాడిని కూడా మళ్లీ అయ్యో పాపం అనిపించేలాగా చేసి ఓటు వేయించుకునే పరిస్థితులు అయితే ఉంటాయి. కాబట్టి ఈ దాడులేవి మీరు చెయ్యకుండా ప్రభుత్వం మీద మీకున్నటువంటి తీవ్రమైన వ్యతిరేకతని, జగన్మోహన్ రెడ్డి మీద మీకున్నటువంటి తీవ్రమైన వ్యతిరేకతని రేపు ఈవీఎంల దగ్గర ప్రదర్శించి వైసీపీకి ఫ్యాన్ గుర్తుకి ఓటెయ్యకుండా ఉమ్మడి పార్టీ అభ్యర్థులు ఎవరైతే నిలబడతారో మీ దగ్గర, గ్లాసు పార్టీ, కమలం పార్టీ, సైకిల్ పార్టీ, ఈ మూడిట్లో ఎవరికి నించోబెడితే ఎవరు ఉంటే మీ దగ్గర అభ్యర్థి వాళ్లకు ఓటేసి ఈ ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకతను మీరు చాటుకోవాలని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే ఇప్పుడు మన గులకరాయి తలకాయి, మాకు అసలే తలకాయి అనేది మా వైసీపీ పార్టీకి బాగా అచ్చొచ్చిన విషయము. ఇప్పుడు ఒక గులకరాయికి 2 తలకాయలు కానివ్వండి, లేదంటే 3 గంటలు కొండే తలకాయ కూర కానివ్వండి, లేదంటే బాత్రూంలో తలకాయ పోటు, గొడ్ల వేటు లాంటివి కానివ్వండి, ఇవన్నీ మా తలకాయ అనే కాన్సెప్ట్ మా వైసీపీ పార్టీ బాగా అచ్చొచ్చే అంశం. అందులో భాగంగానే ఇవాళ ఒకే గులకరాయి 2 తలకాయలు కొట్టింది. దీనికి సంబంధించి సందేహాలు నాకు చాలా ఉన్నాయి. ఫస్ట్ విషయం, ముఖ్యమంత్రి గారి బస్సుకి చుట్టుపక్కల కెమెరాలు ఉంటాయి. డ్రోన్ కెమెరాలు, మీడియా కెమెరాలు, వాళ్ళ పర్సనల్ పార్టీ కెమెరాలు కిలోమీటర్ల పరిధి కవర్ చేస్తని మనం చూస్తా ఉన్నాం. పెద్ద సిద్ధం సభలను పెట్టేసి ఇక్కడి నుంచి అక్కడికి ఎడిటింగ్లు చేసి మరి గ్రీన్ మ్యాట్ల మీద పెద్ద పెద్ద సభల్లో లక్షలాది మంది జనం వచ్చారని చెప్పేసి క్రియేట్ చేస్తున్న విషయం మనం చూసాం. ఇప్పుడు రాయి వేసిన వ్యక్తి ఎంత తక్కువ అనుకున్నా అంత హైట్ లో బస్సు మీద ఉన్న వ్యక్తికి రాయి వేయాలి అంటే చాలా బలంగా చెయ్యి ఇట్లా పైకి లేసి ఇట్లా కొట్టాలి, చాలా స్పీడ్ గా కొట్టాలి. లేదేదన్నా మన సలహాదారుడు సజ్జల గారు కార్డ్ బిల్ పెట్టి కొట్టారంటున్నారు. కార్డ్ బిల్ పెట్టి కొట్టినా జనాల్లో ఉండి ఇట్ట కిందకి పెట్టి కొట్టడం కుదరదు, పైకి పెట్టే కొట్టాలి. ఆ కార్డ్ బిల్ కొట్టిన చెయ్యవరిది, లేదా ఆ రాయి ఇసిరేసిన చెయ్యవరిది, ఏ కెమెరాలో ఎందుకు అది రికార్డ్ అవ్వలేదు, ఆ రికార్డ్ ఇప్పటివరకు ఎందుకు వైసీపీ పార్టీ బయట పెట్టలేదు. 360 degrees లోనూ వాళ్ళ కెమెరాలు ఉంటాయి వాళ్ళ సభలకి. అలాగే పవన్ కళ్యాణ్ గారి మీద రాయేయడానికి ప్రయత్నించాడు వ్యక్తి దొరికాడు, చంద్రబాబు నాయుడు గారి మీద రాయడానికి ప్రయత్నించిన వ్యక్తి దొరికాడు, జగన్మోహన్ రెడ్డి గారికి పటిష్టమైన భద్రత ఉంది, అధికార యంత్రాంగం ఆయన చుట్టుపక్కలే ఉందంతా, ఆయన ఆ వ్యక్తి ఇప్పటివరకు ఎందుకు దొరకలేదు? ఇది ఒక ప్రధానమైన క్వశ్చన్ మా అందరికి. ఎవరు ఆన్సర్ చేయొచ్చు. రెండోది, సహజంగా ఒక రాయి ఒక వ్యక్తికి తగిలిన తర్వాత మళ్లీ రెండో వ్యక్తికి తగలాలి అంటే ఈ వ్యక్తి ఆ రాయిని గమనించి అతనికి తగలక ముందే ఫోర్స్ఫుల్ గా దాన్ని ఏదో ఒక డైమెన్షన్ లో నెట్టాలి. నెడితే మాత్రమే పక్కన ఉన్న వాళ్ళకి తగులుతుంది. జగన్మోహన్ రెడ్డి ఈ డైమెన్షన్ లో ఉండి ఇటు నుంచి రాయి తగిలింది అనుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి రాయి గమనించుకొని దాన్ని ఇలా నెడితే తప్పితే ఈ పక్కన ఉన్నటువంటి ఎల్లంపల్లికి తగిలే ఛాన్స్ లేదు. ఎల్లంపల్లి కూడా అప్పుడు ఏ డైమెన్షన్ లో నించొని ఉండాలి? ఇలా జగన్ ఉంటే ఇలా ఎల్లంపల్లి ఉండాలి, ఇట్లా అడ్డంగా ఇట్లా ఉంటేనే తగులుతుంది, లేదంటే తగలదు. ఎల్లంపల్లికి సేమ్ కంటి మీద ఛాన్సే లేదు, తగలదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఏడ తగిలిందంట, పక్కన ఎల్లంపల్లి గారికి కంటికాడ ఇక్కడ తగిలిందంటే ఎట్టా కుదురుతుంది? కార్డ్బిల్తో వేసిన రాయి అయినా, షూటింగ్ అంతా వేసిన రాయి అయినా, చేత్తో వేసిన రాయి అయినా సింగిల్ పాయింట్ కి ఎయిమ్ అవుతుంది.
చిన్నప్పుడు చెరువు కాడ నుంచి కప్పగొంతులు నేస్తాం చిల్ల పెంకులతోటి ఫ్లాట్ గా ఉండే రాళ్ళని తీసి ఇట్లా నీళ్ళ మీదకి పెట్టి ఇట్లా వేస్తే అది 4-5 దెబ్బలు తగులుతా వెళ్ళిపోద్ది నీళ్ళ మీద. అట్లాగా వేస్తే తప్పితే ఒక రాయి రెండో వ్యక్తికి తగిలే ఛాన్స్ లేదు. కానీ ఆ డైమెన్షన్స్ లో వేసే రాయి హైట్ లో వేయడానికి కుదరదు. కిందికి మాత్రమే వేయగలం. కప్పగొంతులు వేసే రాళ్ళు కిందికి మాత్రమే వేయగలం. మన హైట్ కన్నా కిందికి మాత్రమే వేయగలం. జగన్మోహన్ రెడ్డి గారికి తగిలిన రాయి వెల్లంపల్లి గారికి ఎలా తగిలింది? ఇది మా అందరికీ క్వశ్చన్. రెండోది, వెల్లంపల్లి గారికి గాయమైందన్న విషయం హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు కన్నేది ఎర్రగా లోపలేదో వేసి ఫోటో తీసి ఇంత పెద్దగా చూపించి వెల్లంపల్లి గారికి తగిలింది అని చెప్పి కట్టు ఇట్ట మూసేసి చూపిస్తున్నారు తప్ప వెల్లంపల్లి గారికి గాయమైందని ఆ స్పాట్ లో జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా పోర్ట్రేట్ చేశారో వెల్లంపల్లి గారికి తగిలిన గాయాన్ని ఎందుకు చూపించలేదు? ఇదొక క్వశ్చన్. అలాగే ప్రభుత్వ ఆసుపత్రిలో ఎక్కడైనా సరే చిన్నపాటి జబ్బుకు కూడా పర్సనల్ డాక్టర్లతో టెస్ట్ చేయించుకునే మీరు, లేదంటే హైదరాబాద్ వెళ్ళే మీరు, ఆ గాయానికి గవర్నమెంట్ హాస్పిటల్కి ఎందుకు వెళ్ళారు? మీరు గవర్నమెంట్ హాస్పిటల్స్ బాగా చేశాను కాబట్టి అభివృద్ధి నేను చూయించుకోవడానికి వెళ్ళానని చెప్పడానికి వెళ్ళారా? నిజంగానే అంత చిన్న దెబ్బ కాదు కదా, తల బుర్ర ముందు నుంచి వెనక్కి పగిలి మనిషి కోమాల లేకుండా యాక్సిడెంట్ జరిగి రక్తం ఏరులై పారుతున్నా కుటుంబ సభ్యులు గొంతు చించుకొని రోధిస్తున్నా సరే గవర్నమెంట్ హాస్పిటల్స్ లో మినిమం డాక్టర్ అవైలబిలిటీలో ఉండడు. ఎల్లగానే ఆపరేషన్ థియేటర్ రేంజ్, హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ రేంజ్ ఇచ్చారు మీరు ముఖ్యమంత్రి కాబట్టి. అది వాస్తవం, మీరు క్రియేట్ చేసింది కల్పితం. ఇంకొక విషయం, ఆల్రెడీ మీకు ఒక గజమాల వేస్తుంటే అది గీసుకున్నట్టు అక్కడ మీకు దెబ్బ తగిలినట్టు మీకు వెంటనే మీ స్టాఫ్ కచ్చీఫ్ ఇచ్చినట్టు వెంటనే చూపించారు. అంతవరకు మాత్రమే చూపించారు. అక్కడ గీసుకున్నది ఏమైంది ఏంటని ఎందుకు చూపించలేదు? దాని తర్వాత ప్లేస్కి వచ్చేటప్పటికి మధ్యలో ఎంత ప్లాన్ మీ టీము మీరు ఫోన్లో రచించారు, పలానా చోట ఎవరో ఒకరిని రాయేయమని చెప్పండి, అది తగిలే టైంకి నేను గమనించుకొని అబ్బాని ముందుగానే అంటాను. చుట్టూ ఉన్న బౌన్సర్లు కూడా గమనించక ముందే కింద కాళ్ళ కడ కూర్చున్నాడు ఒకటి తెల్ల సొక్క వాళ్ళు వేసి గబక్కన పైకి వచ్చి మీది రాయి అని మీకు దెబ్బ తగిలింది అని డిస్కషన్ చేసి జనాన్ని పిలిపిస్తాడు. ఇదంతా స్క్రిప్ట్ లాగా అనిపించట్లా? కరెంట్ లేని ఏరియాలోనే జరిగింది. తీగలు తగులుతాయి కాబట్టి మేము తీయించాం కరెంట్ అని చెప్పి చెప్తున్నారు. ఎన్నిసార్లు ఈ సింపతి డ్రామాలు ఆడతారు? ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఒకటే చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారైనా, చంద్రబాబు నాయుడు గారైనా, పవన్ కళ్యాణ్ గారైనా సింపతి అనే కాన్సెప్ట్ ని నమ్మి ఓట్లేయడం మానేయండి. సిన్సియారిటీ, నిజాయితీ, కమిట్మెంట్, ప్రజల భవిష్యత్తు పట్ల బాధ్యత, ప్రజల డబ్బుల పట్ల బాధ్యత, అవినీతి రహిత ఆలోచన, ఇలాంటి వాటన్నింటినీ గమనించి ఆ నాయకుడు ఓటేయండి. ఇవాళ ఇంకొక సమస్య ఏంటంటే, నాకు ప్రధానంగా మా అందరికీ ఉన్న సమస్య, రాయి డ్రామా ఆడారు, కోడికత్తి డ్రామా ఆడారు, సక్సెస్ అయింది, సీఎం పదవి వచ్చింది కోడికత్తితో. ఇవాళ రాయి డ్రామా ఆడారు, సక్సెస్ అవ్వలేదు. తలకాయ డ్రామా, కోడికత్తి డ్రామా కలిసి వచ్చినంత ఈ గులకరాయి డ్రామా కలిసి రాలేదు. అందరికీ నవ్వుల పాలైపోయింది పరిస్థితి. కానీ ఇప్పుడు రేపు సందేహం ఏంటి అంటే, మా అందరికీ ఉన్న సందేహం, రాయి డ్రామా సక్సెస్ అవ్వలేదు, రేపొద్దున ముఖ్యమంత్రి క్యాన్వాయ్కి 1 కిలోమీటర్ దూరంలోనో, 2 కిలోమీటర్ల దూరంలో, లేదంటే 500 మీటర్ల దూరంలోనో ఏదో ఒక బాంబు పెట్టి, వీళ్లే బాంబు పెట్టి సింపతి కోసం, ఏ బాంబు పెట్టేవాడికైనా, ఏ బాంబు తయారు చేసేవాడికైనా దాని విస్ఫోటనం ఏ స్థాయిలో ఉంటుంది, ఎన్ని కిలోమీటర్ల మేర, ఎన్ని మీటర్ల మేర ఉండిద్ది, ఎంత స్పీడ్ లో అది వర్క్ అయ్యిద్ది, అక్కడ ఎంతమంది జనం చనిపోగలరు, ఎంతమంది జనాలు గాయపడతారు, ఎంత ఆస్తులు ధ్వంసం అవుతాయి, ఒక క్లారిటీ ఉంటుంది. అట్లాంటి పరిస్థితుల్లో కేవలం కొంతమేర మాత్రమే విధ్వంసం సృష్టించేలా, కొన్ని ప్రాణాలు మాత్రమే తీసేలాగా ఏదో బాంబులు పెట్టిన ఈ పర్యటనలో, జగన్మోహన్ రెడ్డి యొక్క పర్యటనల్లో జగన్మోహన్ రెడ్డి అండ్ టీమే ఏదో ఒక చోట బాంబు పెట్టించేసి జనాల ప్రాణాలు తీసి, జగన్మోహన్ రెడ్డిని చంపడానికి ఆ బాంబు ప్రతిపక్షాలు పెట్టారు, కానీ అది త్రుటిలో తప్పిపోయింది అని చెప్పేసి సామాన్యుల ప్రాణాలు తీసి దాన్ని కూడా సింపతిగా క్రియేట్ చేసుకుని ప్రతిపక్షాల మీద నెట్టి అధికార దాహంతో అభాగ్యుల ప్రాణాలు తీయరని గ్యారంటీ ఏంటి? జగన్మోహన్ రెడ్డి సభలకు వచ్చే వాళ్ళకి ప్రాణ రక్షణ ఏంటి? ఇది నేను ఆంధ్ర రాష్ట్ర ఇంటెలిజెన్స్ వ్యవస్థని, పోలీస్ యంత్రాంగాన్ని, ఎలక్షన్ కమిషన్ ని క్వశ్చన్ చేస్తున్నా. ఇవాళ రాయి డ్రామా కాబట్టి సరిపోయింది, ఎల్లంపల్లికి మాత్రమే తగిలింది అంటారు. తగిలిందా డ్రామా అనేది తర్వాత విషయం, తగిలింది అంటున్నారు, ఆ లెక్కనే చూసుకుంటాం. రేపొద్దున ఇంకొక బాంబు ఎవడొకటి పెట్టి
ముఖ్యమంత్రిని చంపడానికి పెట్టారని ఒక స్టోరీ క్రియేట్ చేసి సామాన్యుల ప్రాణాలు తీయరని గ్యారంటీ ఏంటి? మీరు సామాన్యుల ప్రాణాలకు ముఖ్యమంత్రి సభలో ఎంతవరకు రక్షణ ఇస్తారు? ఈయన డబ్బులిచ్చి పొలమని పేదోళ్ళని డబ్బులిచ్చి ఒక రోజు కూలీకి పిలవంగానే నాయకులు, స్థానిక నాయకులు పరిగెత్తుకుంటూ ముఖ్యమంత్రి సభలకు వెళ్లే సామాన్యుడిని తిరిగి ఇంటికి వస్తాడని గ్యారంటీ ఏంటి? ఇది నేను ప్రతి ఇంటెలిజెన్స్ విభాగాన్ని ఈ రాష్ట్రంలో, ఆంధ్ర రాష్ట్రంలో పనిచేస్తున్న ప్రతి ఒక్క పోలీస్ శాఖలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరిని క్వశ్చన్ చేస్తున్నా. రాజకీయ నాయకుల యొక్క అధికార దాహానికి దాసోహం అంటున్న పోలీసు వ్యవస్థలు ఆ దాహాన్ని, దాసోహాన్ని గమనించలేక బలైపోతున్న సామాన్యులు. ఇది ఆంధ్ర రాష్ట్ర రాజకీయం ప్రస్తుతం. దయచేసి ముఖ్యమంత్రి గారికి నాదొక విన్నపం. ఎర్రని ఎండలో తారు రోడ్డు మీద మాస్క్ మాత్రమే అడిగిన నేరానికి ఒక దళితుని చొక్కా ఇప్పి పెడరెక్కలు కట్టి ఎర్రని ఎండలో పడుకోబెట్టి చొక్కాలి నుంటి మీద పోలీసుల సహకారంతో హింసించావు. అతను పడిన బాధ ముందు నీకు తగిలిన రాయి బాధ ఎంత? నిజంగా రాయి తగిలి ఉంటే ఓర్చుకోండి. నిజంగా మీకు రాయి వేసింది గనక, ప్రతిపక్షాలు సామాన్యుడు గనక అది నీ 5 ఏళ్ల పాలన వైఫల్యం. ఆ రాయి వేయించుకుంది నువ్వే గనక అయితే ప్రజలు గుర్తించలేని వైఫల్యం. ఈసారి ప్రజలు వైఫల్యం చెందరు, ఖచ్చితంగా మీకు ఓటు వేయరు అని నేను భావిస్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు.